హాయ్ అండి. బావ అయితే ఇదైతే బుక్ చేశాడు. ఏమనుకుంటున్నారా, ఇదైతే ఆటోమేటిక్ డోర్ క్లోజర్ అండి. ఇది ఎందుకంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉండి ఊరికే డోర్ తెరిచేసి వెళ్ళిపోతుంటారు. ఏసీ అలా కూలింగ్ అయితే పోతూ ఉంటుంది. అలాగే ఈ కాలంలో దోమలు ఎక్కువగా ఉంటాయి. డోర్ తెరిచేసి వెళ్ళిపోవడం వల్ల దోమలు అనేవి లోపలికి కూడా వచ్చేస్తుంటాయి. అందుకోసం అయితే ఇలాంటిదైతే బుక్ చేశాడు. ఇదైతే చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇది ఎలా ఉంటుందో అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఎలా బిగించుకోవాలో కూడా చూసేయండి. డోర్ క్లోజర్కి ఇప్పుడు ఏమేమి ఇచ్చారో చూద్దాము. వాటి పార్ట్స్ కూడా చెప్పుకుందామండి. ఇది వచ్చేసి కనెక్టింగ్ హోల్డర్ అంటారు. ఇది ఒకటి కనెక్టింగ్ హోల్డరు. అలాగే మెయిన్ బాడీ అండి దీన్ని మెయిన్ బాడీ అంటారు. అలాగే మనకి స్క్రూస్ అయితే ఇచ్చారు. ఒక చిన్న క్యాప్ లాగా కూడా ఇచ్చారు. మనకి ఇంకా మాన్యువల్ పేపర్ కూడా ఇచ్చారు. దీన్ని చూసుకుంటూ చేసేసేయాలి. డోర్ క్లోజర్వి ఏ విధంగా బిగించుకోవాలో చూసేయండి. మనకి మాన్యువల్ పేపర్ అయితే ఇచ్చారు కదా, మాన్యువల్ పేపర్ ప్రకారం అయితే హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా ఇక్కడ వచ్చేసి ఇది రైట్ హ్యాండ్ డోర్ అండి. ఇప్పుడు మేము చూపించిన విధంగా అయితే హోల్స్ అయితే గుర్తుపెట్టుకోండి. మేమైతే అన్నిటికీ అయితే గుర్తు పెట్టేసుకున్నాము. ఇలాగైతే గుర్తులు అయితే పెట్టుకున్నానండి పెన్సిల్ తోటి. డోర్కి అయితే 4 గుర్తులు, అలాగే పైన దారబంధరానికి అయితే 2 గుర్తులు అయితే పెట్టుకున్నాం కదా. వీటిని అయితే హోల్స్ అయితే చేసుకుంటున్నాము. మీ దగ్గర కానీ డ్రిల్లర్ ఉంటే డ్రిల్లర్తో కూడా వేసేసుకోండి. ఇలా హోల్స్ అయితే వేసేసుకున్న తర్వాత మనకి మెయిన్ బాడీ పార్ట్ ఉంటుంది కదా, అదైతే డోర్కి వేసేసుకొని 4 స్క్రూస్ అయితే వేసేసుకోవాలి. అలాగే పైన అయితే 2 హోల్స్ పెట్టుకున్నాం కదా కనెక్టింగ్ హోల్డర్కి, వాటికి కూడా అయితే 2 స్క్రూస్ అయితే వేసేసుకోవాలి. ఇలా స్క్రూస్ అయితే వేసేసుకున్న తర్వాత మనకి పైన ఒక జాయింట్ అనేది ఇచ్చున్నారు. ఆ జాయింట్ని కూడా దాంట్లో పెట్టేసుకొని పక్కన మెయిన్ బాడీకి అయితే పైన స్క్రూ ఇచ్చున్నారు కదా, ఆ స్క్రూకి కూడా వేసేసుకొని జాయింట్ హ్యాంగ్లర్కి అయితే పైన స్క్రూ అయితే ఉందండి, ఆ స్క్రూని కూడా కార్నర్తో అయితే టైట్ చేసుకోవాలి. యాంగ్లర్ కాడ ఒక స్క్రూ ఉంది కదా, అది కూడా మనకి స్క్రూ లూజ్గా ఉంటే టైట్ చేసుకోండి, సరిపోతుంది. మీకు కరెక్ట్గా మెజర్మెంట్ కావాలంటే నేనైతే ఇప్పుడు ఇమేజ్ అయితే పెట్టున్నాను కదా, 15 సెంటీమీటర్లు ఇట్లా అయితే తీసుకోండి, కరెక్ట్గా అయితే సరిపోతుంది. దీని వెయిట్ విషయానికి వస్తే 70 కేజీల డోర్ని అయితే నెడుతుందంట. మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్ కాడ లింక్ అయితే ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ఇంక ఇక్కడ చిన్న క్యాప్ అనేది ఇచ్చారు కదా, ఆ క్యాప్ని అయితే మనము కింద అయితే ఫిక్స్ చేసేసుకోవాలి. మీకు డోర్ అనేది ఫాస్ట్గా మూవ్ అవ్వాలన్నా స్లోగా మూవ్ అవ్వాలన్నా చూపించిన కాడ అయితే స్క్రూని అయితే టైట్ అండ్ లూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డోర్ క్లోజర్ని అయితే ఫిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా పనిచేస్తుందో చూద్దాం. చూశారు కదా డోర్ క్లోజర్ని ఎలా చేసుకోవాలో. కొద్దిగైనా మీకైతే ఐడియా వచ్చి ఉంటుందనే నేను అనుకుంటున్నాను. అయితే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బాయ్.